ఇది నేను పబ్లిక్‌గా చెప్పకూడదు. కానీ మన ఫాలోవర్స్‌కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఆ కార్పొరేషన్ ఫండ్ ద్వారా అయ్యా మా కులస్తులు నిరుద్యోగులుగా ఉన్నారు. స్వయం ఉపాధి కోసం షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు. హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడగ మునిరత్నం. ఈరోజు మనం వీడినందు ఈరోజు తారీఖు ప్రకారం మార్చి 17వ తేదీ. ఈరోజు ఉన్న అప్డేట్‌లో భాగంగా కొత్త అప్డేట్ ఏం కాదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక 16 జిల్లాల్లో ఓసీ, బీసీ కార్పొరేషన్ లాంటి సబ్సిడీ లోన్‌లనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన విషయం తెలుసు. దీనికి మార్చి 22వ తేదీ చివరి అవకాశం. ఇప్పటికే మనం దీనికి సంబంధించి విధి విధానాలు, అర్హతలు, ఎంత సబ్సిడీ అన్ని విషయాలు మన వీడియోలో చెప్పాం. ఓకే. ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఓకే. ఇంకా మీకేమైనా సందేహాలుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది. అది ఫస్ట్ కామెంట్‌లో ఇస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. ఎప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను దాంట్లో. ఓకే. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, ఆ వీడియో కింద చాలామంది సందేహాలు అడుగుతూ ఉన్నారు. దాంతో పాటు మనకు ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి చాలా జిల్లాల నుంచి అయితే మనకైతే కాల్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళకి అప్లై చేయిస్తూ ఉన్నాను. ఓకే. అందులో చాలామంది అడిగే సందేహాలు టెక్నికల్ ఇష్యూ అంటే ఎక్కువ మంది అడిగే సందేహాలు ఏంటి అనే విషయంలో ఒక 9 సందేహాలను పిక్ చేశాను. అవి ఏంటంటే, ఒకటి చాలామంది అడిగేది, "అన్నయ్య ఈ సబ్సిడీ లోన్‌లు కొత్తగా వ్యాపారం చేసుకునే వారికి ఇస్తారా? లేదా ఇప్పటికే వ్యాపారం చేసుకుంటున్నారే వారికి మాత్రమే ఇస్తారా?" అని అంటున్నారు. దానికి క్లారిటీ ఇద్దాం. నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నయ్య అంటారు. నెక్స్ట్ మేము అప్లై చేసుకునేటప్పుడు జిల్లా అనేది పాత జిల్లాని ఎంటర్ చేసాము. ఇప్పుడు దాన్ని మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా? నెక్స్ట్ ఇంట్లో ఒకరికి తప్ప వేరే వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం రావడం లేదు. కారణం ఏంటన్నయ్య? నెక్స్ట్ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబరే ఉండాలనా? ఏ మొబైల్ నంబర్ అయినా పర్వాలేదా? ఓకే. ఇది కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ బీసీసీ క్రిస్టియన్ వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉందా? ఎందుకంటే మేము కూడా బీసీఏ కదన్నయ్య మాకు అవకాశం ఉందా అంటున్నారు. ఇవన్నీ తరచూ నాకు వచ్చే సందేహాలనమాట. ఎక్కువ కాల్స్‌లో చాలామంది అడిగే సందేహాలివి. నెక్స్ట్ ముస్లిం కుటుంబాలు పెట్టుకోవచ్చా? నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను. మా ఇంట్లో మా నాన్నది గాని, మా పిల్లలది గాని ఉంది. వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవచ్చా? అంటే దాన్ని మీకు పెట్టచ్చా అంటున్నారు. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి వయసు ఎంతుండాలి? ఇవి ప్రధానంగా చాలామంది అడుగుతున్నారు. ఇవన్నీ కూడా చాలా మందికి అవసరం అనమాట. చాలా ఇంపార్టెంట్ అయిన సందేహాలివి. ఓకే. అందులో మొట్టమొదటిది కొత్తగా వ్యాపారం చేసుకునే వారికి ఇస్తారా? లేదా ఇప్పటికే వ్యాపారం ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలా? ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు, దాంతో పాటు వాళ్ళకొక స్కిల్ అంటే వాళ్ళకొక వర్కొచ్చు. కానీ ఆ వర్క్ వాళ్ళు చేయాలంటే పెట్టుబడి సాయం గావాలి. సో, అలాంటి వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సహాయం చేస్తుంది. దాన్ని సబ్సిడీ లోన్‌లంటారు. ఓకేనా? స్వయం ఉపాధి రుణాలు అంటారనమాట. ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఏ విధంగా జరుగుతూ ఉంటుందంటే, లోన్స్ అనేటివి బ్యాంక్ వాళ్ళిస్తారు. ఓకే. బ్యాంక్ వాళ్ళు ఒక లోన్ ఇచ్చే అంటే ఒక అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? మనకి రీపేమెంట్, రికవరీ అనేది ఇబ్బంది లేకుండా ఉండాలి. ఓకే. ఇదివరకే ఏదైనా వ్యాపారం ఉంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన అమౌంట్ మనకొచ్చేస్తుందని వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆళ్ళు ఆలోచిస్తారు కాబట్టి, గ్రౌండ్ లెవెల్‌లో ఈ సమాచారం ఎక్కువగా ప్రజల్లోకెళ్ళింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మాత్రం కొత్తగా స్వయం ఉపాధి కోసం వారికి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా? ఆల్రెడీ ఉన్న వ్యాపారాన్ని వాళ్ళు ఎన్లార్జ్ చేసుకోవడం కోసం, అప్‌డేట్ చేసుకోవడం కోసం ఈ లోన్‌లు వాడుకోవచ్చు. కానీ ముఖ్య ఉద్దేశ్యం మాత్రం కొత్తగా పెట్టుకోవాలి అవకాశం ఉంది. కానీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం ఈ విధంగా అయితే షరతులైతే చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి? ఇది చాలామంది అడిగే సందేహం. ఓకే. ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటాం. చివరి తేదీ మార్చి 22వ తారీఖు వరకు ఇచ్చారు. అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నయ్య అంటే యాక్చువల్‌గా అయితే కొన్ని జిల్లాల్లో ఓకే. మనం అప్లై చేసిన తర్వాత మనం ఏదైతే అప్లై చేసామో ఆ ప్రింట్ తీసుకోవాలి. దాంతో పాటు మనం ఇచ్చిన వివరాలు ఏమేమి ఇస్తాం అక్కడ ఆధార్ ఇస్తాము, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాము, రేషన్ కార్డ్ ఇస్తాము, చదువుకో అంటే సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే. ఇవన్నీ కూడా దానికి పిన్ చేసి మీరు గ్రామాల్లో వాళ్ళైతే ఎంపీడీఓ ఆఫీసు, పట్టణాల్లో వాళ్ళైతే మున్సిపల్ ఆఫీసులో ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని అయితే సమాచారం లేదు. ఎందుకంటే మనం ఆన్‌లైన్ చేసిన వెంటనే సంబంధిత మండలానికి ఓకేనా వాళ్ళకెళ్ళిపోతుందనమాట ఆన్‌లైన్ డేటా. ఓకే. కానీ కొన్ని జిల్లాలైతే ఫిజికల్‌గా గూడా తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో అవసరం లేదని కూడా అంటున్నారు. కాబట్టి అప్లై చేసుకోవడానికి ఒక చివరి తేదీ ఇచ్చారు గదా! అప్పటిదాకా అప్లై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మండల ఆఫీస్ గాని, లేదా మున్సిపల్ ఆఫీస్ గాని ఓకే. మీ ఏరియాలో ఉంటుంది గదా! వాళ్ళు ఈ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఒకరోజు పిలుస్తారు. ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకొక తేదీ ఇస్తారు, పిలుస్తారు. అది మీకు మెసేజ్ ద్వారానా ఇస్తారు, లేదా పత్రికా ప్రకటన ఇస్తారు, లేదా ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారంటే మాది శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో ఏ విధంగా ఇచ్చారంటే సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా
ప్రజలకు అవగాహన కల్పించాలి. అయ్యా! మీరు ఏదో లోన్‌కి అప్లై చేసుకున్నారు కదా! మీకు రేపు ఇంటర్వ్యూ ఉంది అని సచివాలయ సెక్రటరీ ద్వారా సమాచారం ఇచ్చారు. మిగతా జిల్లాలో ఏ విధంగా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే. కాబట్టి ఒకరోజు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొనెళ్ళండి. అక్కడ ఆ రోజు చాలా చోట్ల కూడా బ్యాంక్ సిబ్బందిని కూడా పిలిపిస్తారు. పిలిపించి ఇంటర్వ్యూ చేస్తారు. ఓకేనా? ఇంటర్వ్యూ ఏమంటే మీరు లోన్ పెట్టుకున్నారు గదా! మీరు ఏ లోన్ పెట్టుకున్నారు? దానికి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది పెట్టుబడి? ఓకే. మీకు లోన్ ఇచ్చిన తర్వాత దాంట్లో మీకు ఎంత లాభం వస్తది? ప్రతి నెల ఎంతొస్తుంది? మాకెంత కట్టగలుగుతారు? అనేది ఒక అవగాహన కోసం ఒక ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిందేంటంటే, ఈ కార్పొరేషన్ లోన్‌లు ఎప్పుడిచ్చినా కూడా, ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా కొంచెం రాజకీయ జోక్యం అనేది అధికంగా ఉంటుంది. ఓకేనా? ఇది గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి నగ్న సత్యం ఇది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. ఓకే. ఎందుకంటే బ్యాంకర్స్ ద్వారా బ్యాంకర్స్ ఉదాహరణకు ఒక 3,00,000 లోన్ డబ్బులిస్తారు. ఓకే. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ, ఓసీకి సంబంధించి ఆయా కులాలకు సంబంధించి కార్పొరేషన్‌లుంటుంది. ఆ కార్పొరేషన్ ఫండ్ ద్వారా అయ్యా! మా కులస్తులు నిరుద్యోగులుగా ఉన్నారు. స్వయం ఉపాధి కోసం షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మీరు 3,00,000 వాళ్ళు ఎంత లోన్ పెట్టుకుంటారో ఇవ్వండి. మేము సబ్సిడీ పరంగా మా వాళ్ళ తరఫున మీకింత ఇస్తాం. కాబట్టి ఆ సబ్సిడీ 50% లేదంటే 45% ఉంటుంది కదా! ఆ అమౌంట్ కాకుండా రిమైనింగ్ అమౌంట్ మాత్రం మీరు కట్టించుకోండి వాళ్ళ దగ్గర అంటారు. ఓకేనా? కాబట్టి లోన్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సబ్సిడీ శాంక్షన్ అవ్వాలంటే మాత్రం పొలిటికల్‌గా కొంచెం వెళ్ళాల్సుంటుంది. ఓకేనా? ఇది నేను పబ్లిక్‌గా చెప్పకూడదు. కానీ మన ఫాలోవర్స్‌కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఓకేనా? నెక్స్ట్ మూడోది జిల్లా తప్పుగా రిజిస్టర్ అయిందన్నయ్య మార్చుకోవచ్చు. ఇది చాలా మందికుందండి ఈ సమస్య. ఎందుకంటే అది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే వాళ్ళకి ఈ సమస్య తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది రిజిస్టర్ చేసుకునేటప్పుడు అంటే ఈ లోన్‌కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జిల్లా అనేది పాత జిల్లా ఇచ్చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు జిల్లాలు డివైడ్ అయినాయి గదా! అది కాకుండా పాత జిల్లా ఇచ్చేశారు. ఇచ్చేసి వాళ్ళ ఆధార్ నంబర్ ఇచ్చారు. ఓటీపీ వచ్చింది. రిజిస్టర్ అయిపోయారు. తర్వాత మళ్ళీ మార్చుకుందామని ప్రయత్నిస్తే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు మీరని చూపిస్తోంది. ఓకేనా? దాన్ని ఇప్పుడు ఎడిట్ చేసుకునే ఆప్షన్ గాని ఆ వెబ్‌సైట్‌లో ఇవ్వలేదు. పోనీ ఈ టెక్నికల్ ఇష్యూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆ వెబ్‌సైట్‌లో ఎటువంటి కాంటాక్ట్ నంబర్ గూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం గమనించండి. లేదా ఉద్యోగులు ఎవరైనా చూస్తూ ఉంటే, రాజకీయ నాయకులు చూస్తూ ఉంటే ఈ వీడియో, ఈ సమాచారాన్ని ఇది చాలా మందికుంది ఈ సమస్య. కాబట్టి ఈ సమాచారాన్ని కొంచెం సీరియస్‌గా తీసుకొని, పై అధికారుల వరకు తీసుకొనెళ్ళి ఒక ఆప్షన్ ఇవ్వండి. ఓకే. జిల్లాలు తప్పుగా పెట్టిన వాళ్ళుంటారు. దీంతో పాటు కొంతమంది తెలియకుండా ఓసీ వాళ్ళకి 21 నుండి 50 సంవత్సరాల వరకి, బీసీ వాళ్ళకి 21 నుంచి 60 సంవత్సరాల వరకి. ఓకే. కాబట్టి ఓసీ కేటగిరీ వాళ్ళు కూడా 60 సంవత్సరాలేమో అనుకుని అప్లై చేసేస్తూ ఉన్నారు. ఓటీపీ ఒకసారి ఇచ్చేసిన తర్వాత, ఆ తర్వాత అయ్యో! మనకి వయసు ఎక్కువుంది తీసుకోవడం లేదు. సరే పోనీలే మన ఇంట్లో వాళ్ళకి ఇంకెవరికైనా పెడదాము అని వాళ్ళు మళ్ళీ ఎంటర్ చేస్తూ ఉంటే, ఆల్రెడీ రిజిస్టర్ అని చూపిస్తూ ఉంది. సో, అక్కడ ఎడిట్ చేసే అవకాశం వాళ్ళకి లేదు. ఓకేనా? అంటే వాళ్ళైతే లోన్ పెట్టుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది. కానీ ఇప్పుడు పెట్టుకో అవకాశం లేదు. నెక్స్ట్ ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది చూడండి. ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలనా? ఓకే. అవసరం లేదు. ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలనుకుంటున్నారు. లేదండి నేను చాలా అప్లై చేశాను. ఓకేనా? విశాఖపట్నం గాని, కృష్ణా జిల్లా గాని చాలామంది నాకు కాల్ చేస్తారు. డైలీ మినిమమ్ ఒక 10, 15 అప్లై చేస్తూ ఉన్నాను. ఓకేనా? అందులో మొబైల్ నంబర్ లింక్ లేకపోయినా కూడా ఏదైతే మనకు అందుబాటులో ఉందో ఆ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ మరొక క్వెషన్. బీసీసీ క్రిస్టియన్ వాళ్ళకి అవకాశం ఉందా? మేము గూడా బీసీఏ గదన్నయ్య. మేము ఈ లోన్‌లకి అప్లై జేసుకోవచ్చంటే, అక్కడ బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఈ 4 మాత్రం అవకాశం ఉంది. బీసీసీకైతే అవకాశం లేదు. ఒకవేళ మళ్ళీ అవకాశం ఇస్తే నేను తెలియజేస్తాను. బీసీసీ క్రిస్టియన్‌కైతే ప్రస్తుతానికి అవకాశం లేదు. ఓకే. దీన్ని కూడా నన్ను ఇద్దరు అడిగారు గాబట్టి వాళ్ళకి సమాధానం చెబుతున్నాను. నెక్స్ట్ ముస్లిం కుటుంబాలు పెట్టుకోవచ్చా? ఇది ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు అన్నయ్య అంటే, అక్కడ మైనారిటీ కార్పొరేషన్ అని ఒకటిచ్చారక్కడ. సో, దాని మీద క్లిక్ చేస్తుంటే కమింగ్ సూన్ ఉంది గదా! అంటే మనకింకా రాలేదులే అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. లేదండి. బీసీఈ కింద మీరు పెట్టుకోవచ్చు. అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. షేక్‌లు గాని, పఠాన్లు గాని వీళ్ళకి కూడా ఓసీ కింద చూపిస్తుంది వాళ్ళకి. అప్లై చేసుకోండి. ఓకే. ముస్లిం కుటుంబాలు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా సరిపోతుందా? ఇది కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు. అన్నయ్య మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. లేదా మా అమ్మకి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. లేదా మా నాన్నకి అప్లై చేయాలనుకుంటున్నాము. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. మాదుంది. లేదా మా అక్కదుంది. మా తమ్ముడిదుంది. మా కుటుంబ సభ్యులు ఎవరిదో ఒకరిదుంది. దాన్ని బట్టి అప్లై చేయొచ్చా? లేదండి. అప్లికెంట్ ఎవరో వారిది మాత్రమే కావాలి.
ఓకే. కాబట్టి సచివాలయంలో వెళ్లి అప్లై చేసుకోండి. మీరు ఎంఆర్ ఆఫీస్‌లో తిరిగినట్లయితే 1, 2 రోజుల్లో కూడా అయిపోతుంది. లేదంటే అది 1 మంత్ పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి వయసు ఎంత ఉండాలి? మనం ఇంతకుముందు చెప్పేసాం ఇది. ఓకేనా? ఓసీ వాళ్ళకి 21-50 సంవత్సరాలు ఉండాలి. ఓకే. ఇదండి. వీలైనంత వరకు చాలా సందేహాలు క్లియర్ చేశాననుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా ఏమన్నా మీకు సందేహాలొస్తే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే అదే కామెంట్‌లు ఎక్కువ మంది చేసినా, అదే సందేహం ఎక్కువ మందికొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా చేద్దాం. ఓకే. ఇంకా ఏమన్నా మీకు సందేహం ఉంటే మాత్రం మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! ఫస్ట్ కామెంట్‌లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు అప్లై చేయాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేయిస్తాను. దానికి రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు, మీరేం చదువుకోండి, చదువుకున్న సర్టిఫికేట్. ఈ 4 వివరాలు సరిపోతుంది. మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. మనం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేది మాత్రం రేషన్ కార్డ్ అప్‌లోడ్ చేస్తాము. చదువుకొనుంటే సంబంధిత సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేస్తాం. లేదంటే అవసరం లేదు. రేషన్ కార్డ్ ఒకటి అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందంటే మాత్రం లైక్ చేయండి. ఈ సందేహాలు చాలా మందికి చేరాలి. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. షేర్ చేసుకోండి. వాళ్ళకందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది. ఓకే. ఓకే అండి. థాంక్ యూ.